మున్సిపాలిటీలో టోటల్ 5 లొకేషన్స్లలో ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. ఈ 5 లొకేషన్స్లలో మొత్తము 28 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఈ 5 లొకేషన్లలో కూడా సిపి గారి ఆదేశానుసారం పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేసుకోవడం ఇప్పటి వరకు ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయి. ఓటరు స్వేచ్ఛగా వచ్చి తన ఓటు వినియోగించుకునేలా మేము బందోబస్తు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. బందోబస్తు అనంతరం ఎలక్షన్ పోలింగ్ 5 గంటలకు రిటర్నింగ్ ఆఫీసర్ ఆదేశానుసారం పోలింగ్ ముగియనుంది. ఆ తర్వాత వీటన్నిటిని కూడా బందోబస్తు మేము నిర్వహిస్తున్నాం. దాంట్లో భాగంగానే ఈరోజు ఇక్కడ జూనియర్ కాలేజీలో స్ట్రాంగ్ రూమ్ ఉంది. అక్కడ వరకు కూడా స్ట్రాంగ్ రూమ్ వరకు కూడా అన్ని బ్యాలెట్ బాక్సులు కానీ అన్నీ చేరేంత వరకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి జరుగుతుంది. సార్ పోలీస్ సిబ్బంది ఎంత ఉంది సార్? టోటల్గా 60 మందితోని ఈ 5 కేంద్రాల్లో పోలీసు బందోబస్తు చేస్తడం జరుగుతుంది. నేను మా 2 ఎస్ఐలు, లోకల్ ఎస్ఐ గారు ప్లస్ వంశీ ఎస్ఐ గంగాధర్ ఎస్ఐ గారు కూడా బందోబస్తులో పాల్గొనడం జరుగుతుంది. దీనిని సూపర్విజన్ మన ఏసీపీ గారు, అదేవిధంగా డీసీపీ కరీంనగర్ నుంచి కూడా డీసీపీ గారు కూడా రావడం జరిగింది. సిపి గారి ఆదేశాల ప్రకారం ఈ 60 మందితో బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది.